హలో గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈరోజు మనం 2 kgs బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద బొగాని పెట్టుకొని దాంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా వేడైన తర్వాత సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి, బగారా బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, గ్రీన్ పీస్ వేసి కలపాలి. అవి ఆయిల్లో మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుని అవి మగ్గిన తర్వాత వేసి కలిపి ఒక 2 minutes అలా మగ్గించిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిపి దాంట్లో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఒక బాక్స్, దాంతో నేను 2 cups తీసుకున్నాను రైస్. ఆ బాక్స్తో 3 times పోస్తున్నాను అన్నమాట వాటర్. 1కి 1.5 ఆ క్వాంటిటీలో తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ ఒక 1.5 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసి కలిపేయండి. కలిపి మంచిగా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా 2 kgs రైస్, కడిగిన వాటర్ మంచిగా మరిగింది. ఆ మరిగిన వాటర్లో ఇవి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసి కలిపేయాలి. కలిపిన తర్వాత ఒక 10 minutes అలాగే ఉంచి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. లాస్ట్కి ఒక దింపేస్తామనే 2-3 minutes ముందు ఒకసారి మళ్ళీ రైస్ అంతా కలిపేయాలి. కలిపి ఈక్వల్గా చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. అంతే, మనకు ఎంతో ఇష్టమైన బగారా రైస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.